కుంభమేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగాలలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ అనగా అలహాబాద్ లో, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాదులో మహా కుంభమేళా నిర్వహించబడుతుంది. జనవరి 2007లో చివరగా ప్రయాగలో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభమేళాలో 17 మిలియన్లకు పైగా హిందువులు హాజరవగా అన్నిటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15 ఒక్కరోజే 5 మిలియన్లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా ఉంది. 2021లో జరిగిన చివరి మహాకుంభమేళకు దాదాపు 60 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఇటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. కుంభమేళా అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం. దీనికే కలశం అనే అర్థం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి, కలయిక లేదా జాతరగా భావించవచ్చు. అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని చేసే వేడుకయే కుంభమేళా. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడే ఈ కుంభమేళను నాసిక్లోని త్రయంబకేశ్వరంలోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళను ప్రయాగలోను, బృహస్పతి సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. 629 నుండి 645 మధ్య వర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు జాంగ్ యొక్క రచనలలో మొదటగా కుంభమేళకు సంబంధించిన ప్రస్తావన కనిపించింది. అయితే నది సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేదకాలం నుండి ఈ మేళను నిర్వహించే ఆచారం ఉన్నట్లుగా భావిస్తున్నారు. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో క్షీరసాగర మదన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో కుంభమేళకు సంబంధించిన ప్రస్తావన కూడా కనిపిస్తుంది. పురాణాలను పరికిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మదనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాకే చేరి సగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు లేక రాక్షసుల సహాయం కోరుతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం కనబడగానే పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ల పాటు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం వికారపోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని నమ్ముతారు. ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా ప్రకారం హరిద్వార్లో 1892లో జరిగిన కుంభమేళలో పాల్గొన్న వారికి పెద్ద ఎత్తున కలరా సోకడం వలన తర్వాతి కాలంలో అక్కడి అధికారులు నిర్వహణ ఏర్పాట్లను మెరుగుపరచడం, హరిద్వార్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఏర్పాటు కావడం జరిగింది. 1903 దాదాపు 4 లక్షల మంది కుంభమేళకు హాజరైనట్లు తెలుస్తుంది. 1954లో అలహాబాద్ లో జరిగిన కుంభమేళలో తొక్కిసలాట జరిగి దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోవడమే కాక అనేక మంది గాయపడడం కూడా జరిగింది. 1998 ఏప్రిల్ 14లో హరిద్వార్ లో జరిగిన కుంభమేళకు 10 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. గంగా నది స్నానం ఆచరించేందుకు గాను 1998లో హరిద్వార్ కుంభమేళకు 10 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. 2001లో ప్రయాగలో జరిగిన మహా కుంభమేళకు మొత్తం దాదాపుగా 60 మిలియన్ల మంది హాజరు కాగా 1 మిలియన్ పైగా ప్రజలు ప్రపంచమంతటా ఉన్న ఇతర దేశాల నుండి హాజరు కావడం జరిగింది. ఆయా గ్రహస్థితుల ఆధారంగా జరిగే ఈ అరుదైన మేళ 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ మేళ నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన
ముఖ్యమైన ఆచారం. ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్లో నిర్వహించిన కుంభమేళకు 75 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. మతపరమైన చర్చలు, ఆధ్యాత్మిక గానాలు, పేదలకు, సన్యాసులకు అన్నదానాలతో పాటు మతం యొక్క ఆచార వ్యవహారాలను గురించి మత పెద్దల మధ్య జరిగే చర్చలు, ఈ మేళలో జరిగే కార్యక్రమాలు. అన్ని యాత్రా స్థలాల్లోకి కుంభమేళను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వేల సంఖ్యలో సాధువులు హాజరవ్వడం ఈ మేళకు ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టింది. పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్ళంతా విభూతి రాసుకొని కనిపిస్తారు. నాగ సన్యాసులని పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంతో సహా అన్ని కాలాల్లోనూ దిగంబరులై కనిపిస్తారు. మహాకుంభమేళ 2025కు 400 మిలియన్ల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా వేయబడింది. మరియు యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ మరియు అనేక ఇతర దేశాల నుండి ప్రముఖులు సందర్శిస్తారని ఒక అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళ 2025కు అగ్ని ప్రమాదాల నుండి రక్షణ కోసం అధునాతక అగ్నిమాపక వాహనాలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహాకుంభమేళ సమయంలో నది యొక్క పరిశుభ్రతను నిర్ధారించడానికి 500 అంకితమైన గంగా ప్రహారీలను నియమించింది. మేళ ప్రాంతం చుట్టూ ఉన్న 83 ప్రాజెక్టుల మొత్తం వ్యయం 1428.68 కోట్లుగా అంచనా వేయబడింది. అందులో 47 ప్రాజెక్టులు నవంబర్ 15 నాటికి పూర్తయ్యాయి. షాహీ స్నాన్ కోసం మహాకుంభమేళ 2025 నాటి ముఖ్యమైన తేదీలు: జనవరి 13 పౌష్ పూర్ణిమ సందర్భంగా మహాకుంభమేళ 2025 యొక్క మొదటి రాజస్నానం జరుగుతుంది. జనవరి 14 మకర సంక్రాంతి సందర్భంగా గొప్ప రాజస్నానం జరుగుతుంది. జనవరి 29 మౌని అమావాస్య సందర్భంగా గొప్ప రాజస్నానం జరుగుతుంది. ఫిబ్రవరి 3 బసత్ పంచమి సందర్భంగా రాజస్నానం జరుగుతుంది. ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ సందర్భంగా రాజస్నానం జరుగుతుంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా రాజస్నానం జరుగుతుంది.